ఇంకా ఒక 100 రోజులు ఉన్నాయి సుమారు ఎలక్షన్స్కి అటు ఇటుగా. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారా? తప్పనిసరిగా వైనాట్ 175 175 అనేది ప్రూఫ్గా వస్తుంది. డెఫినెట్గా ఇది పేదల పార్టీ. అందరూ సైలెంట్ ఓటింగ్ అండి. మా వైఎస్ఆర్ పార్టీ మెహర్బానీగా ఫ్లెక్సీలు వేసుకోవడం కాదు, సైలెంట్ ఓటింగు. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తప్పనిసరిగా 100% ఓటింగ్ రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మన వినుకొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేని కనివిని ఎనిగరనెత్తులు అభివృద్ధి చెందుతుంది, ఇంకా చెందిద్ది. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని బొల్ల బ్రహ్మనాయుడు గారిని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి పథంలో నడిచిద్దని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎదురు చూస్తున్నారు. మళ్ళా రావాలి, ఈసారి వస్తే డెఫినెట్గా మంత్రి కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికే పట్టం కడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యేని మేము వదులుకోదలుచుకోలేదు. మేము ఎంత దానికైనా సిద్ధించేది సరే, ఈ అవినీతి నిరోధకాలను వ్యతిరేకించేది సరే ఓట్లు వేయించుకొని మేము ప్రజల్లోంచి చైతన్యపరిచి ఆ ఓట్లు వేయించుకుంటాము. తప్పనిసరిగా వేస్తారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ మా పక్కన. ముఖ్యంగా పేదల పార్టీ అండి మాది. ప్రతి ఒక్కళ్ళకి ఇన్ని రోజుల నుంచి ఈ పథకాల డబ్బులు ఎటుపోయినాయి, ఇన్ని రోజుల నుంచి ఈ పథకాల డబ్బులు ఎటుపోయినాయి. అమ్మఒడి కాడి నుంచి చెప్పుకుంటూ పోతే 20-30 పథకాలు ఉన్నాయి. చెప్పని కూడా చేశాడు. అలాంటి ఎమ్మెల్యే గారిని, అలాంటి ముఖ్యమంత్రి గారిని మనం ఎప్పుడు చూడలేదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు కొనసాగాలని మనసావాసి కోరుకుంటూ. కానీ ఇక్కడ జగన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ముందు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయన చూసుకోవాలండి. ఆయన ఒక స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేలో ఒక అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా మేము ఆయన ఎవరు విమర్శించట్లేదు. మా లాంటి ముఖ్యమంత్రి మరలా దొరకడని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ని ఇప్పుడు నువ్వెంత నీ స్థాయి ఎంత అంటున్నాడు పవన్ కళ్యాణ్? ఎవరి స్థాయి ఏందో రేపు 2024లో ప్రజలు తెలుస్తారు. మన వ్యక్తిగతంగా ప్రజలు తెలుస్తారు. ఓటింగ్ సరళి చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏమాత్రం వచ్చినాయి, 8 సీట్లు ఇచ్చారు ఆయనకి. ఎన్ని గెలిచాడు? ఇక్కడ చూడండి, అక్కడ బరి లెక్క ఉంది, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. అంతకంటే కూడా తక్కువ వచ్చినాయి. వ్యక్తిగతంగా మేము విమర్శించదలుచుకోలేదు. ప్రజలే గుణపాతం చెబుతారు. జగన్మోహన్ రెడ్డిని మాట అనే వాళ్ళందరూ ఒకటే నిర్ణయించుకోవాలి. రేపు ప్రజల తీర్పే శిరోధార్యం. అలా భావిస్తున్నాం. తప్పనిసరిగా 100% గెలుస్తాడని మా విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం.